హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఎస్టర్డే ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గురించి మనం క్లియర్ కట్ గా ఒక వీడియో అయితే చేసుకోవడం జరిగింది. సో ఆ వీడియో గురించి చాలా మందికి డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటంటే అది ఏపీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్సా లేదంటే తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్స్ అనేది, దాని గురించి క్లియర్ కట్ గా మీకు క్లారిఫై చేయడానికి అయితే ఈ రోజు మళ్ళీ వీడియోలో అయితే మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే ఒక న్యూస్ పేపర్ లో, హైదరాబాద్ న్యూస్ పేపర్ ఈనాడు పేపర్ లో మనకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ ప్రింటింగ్ మిస్టేక్ లో మనకు అక్కడ తెలంగాణ స్టేట్ పెట్టబోయేసరికి ప్లేస్ లో మనకి ఏపీ ఆంధ్రప్రదేశ్ అని ప్రింటింగ్ లో మిస్టేక్ జరగడం వల్ల ఆ న్యూస్ అయితే అలా వచ్చింది. సో ఎస్టర్డే వీడియో అంతా కూడా కంప్లీట్ గా మనకి తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి బైపీసీ కౌన్సిలింగ్ డేట్స్ అవి. సో మనవి ఏపీకి సంబంధించినటువంటి బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఫార్మసీకి సంబంధించినటువంటి డేట్స్ అన్ని ఎప్పుడు వస్తాయి అంటే మనం దాని గురించి ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ ప్రాసెస్ ఏంటి అన్ని కూడా దానికి, అదేవిధంగా నిన్న చేసినటువంటి వీడియోకి అదేవిధంగా ఏపీ ఎంసెట్ కి సంబంధించినటువంటి వీడియోకి డిఫరెన్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ గా 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో మన వీడియోస్ అన్ని కూడా స్టార్టింగ్ నుంచి స్కిప్ చేయకుండా కంప్లీట్ గా ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈ వీడియో అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం చేసే వీడియోస్ అన్ని కూడా ఒకదానికి ఒకటి లింక్ ప్రాసెస్ కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇన్ కేస్ ఆ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు డైరెక్ట్ గా కమెంట్ చేయడం ద్వారా నేను కంపల్సరీగా మీకు రెస్పాన్స్ అయితే అవుతాను. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఫార్మసీ ఫీల్డ్ లో కానీ లేదంటే ఫర్దర్ గా ఏ వీడియోస్ అయినా అవసరం అయితే మీరు డైరెక్ట్ గా కమెంట్ చేయడం వల్ల డెఫినెట్ గా మీ ముందుకు వచ్చి ఆ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, చూడండి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు నిన్నటి నోటిఫికేషన్. అది నేమ్ ఆఫ్ ది కౌన్సిలింగ్ తెలంగాణ స్టేట్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ 2022 అండ్ టైటిల్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్ 2022. సబ్జెక్ట్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు చూసినట్లయితే JNTUH జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ హ్యాజ్ రిలీజ్డ్ వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఫర్ ద తెలంగాణ స్టేట్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ అడ్మిషన్ 2022. Counseling stream BPC stream, category web counseling and BPC counseling dates started from same dates November 1st to 9th November 2022. And next admissions into the agricultural medical stream professional courses, అదే మనకు చెప్పినటువంటి ఫార్మసీ కోర్స్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఫార్మసీ కోర్స్ సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్. నెక్స్ట్ అఫిషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వెబ్సైట్లో ఫాలో అవుతే అక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ను క్లిక్ చేసేస్తే మీరు డైరెక్ట్గా లింక్ అయితే ఓపెన్ అవుతడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ తెలంగాణ స్టేట్ ఎంసెట్ బైపీసీ యాక్టివిటీ, primary details enrolled and processing fee payment and slot booking. నిన్న చెప్పిన డేట్స్ సేమ్ 1st November to 3rd November వరకు అయితే మీరు ఫీ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 3rd November to 4th November. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ 3rd November to 6th November. ఎప్పుడైతే ఎవరిది కౌన్సిలింగ్ అవుతుందో అదే రోజు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్ ఎప్పుడు ఫ్రీజ్ అవుతాయి వెబ్ ఆప్షన్స్ అనేసరికి 6/11/2022. సీట్ అలాట్మెంట్స్ వచ్చేసరికి మనకి 9th November 2022. ఫీ పేమెంట్ అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 9th నుంచి మనకు 13th November వరకు అయితే మీరు కాలేజీలో సీట్ అలాట్ అయినటువంటి కాలేజీలో రిపోర్ట్ అవ్వాల్సిన అయితే అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత తెలంగాణ స్టేట్కి సంబంధించి ఫైనల్ ఫేజ్ అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి ఫైనల్ ఫేజ్ యాక్టివిటీ ప్రైమరీ షెడ్యూల్ ఎన్రోల్మెంట్ అండ్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ స్లాట్ బుకింగ్. సేమ్ మీరు ముందు ఫీ పేమెంట్ చేసిన దాంతోనే సరిపోతుంది. మళ్ళీ ఆన్లైన్లో ఫీ పేమెంట్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది వచ్చేసరికి డేట్స్ మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది వచ్చేసరికి 17th 11/2022 అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 18th 11/2022. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ వచ్చేసి 17th November to 19th November 2022 అండ్ వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి మనకి 19th నెక్స్ట్ 19th November 2022. సీట్ అలాట్మెంట్స్ వచ్చేసరికి మనకి 22nd November అయితే సీట్ అలాట్మెంట్స్ అవుతాయి. ఫీ పేమెంట్ అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 22nd నుంచి మనకు 24th వరకు రిపోర్టింగ్ టైం అయితే ఇచ్చారు. ఆల్ ద క్యాండిడేట్స్ హూ కన్ఫర్మ్ దేర్ సీట్ షుడ్ బి రిపోర్ట్ ద అలాటెడ్ కాలేజెస్ 22 to 25th. ఎవరైతే మనకి సీట్ అలాట్మెంట్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా 25th November లోపు మీరు రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.
ఓకే, ఇది ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి బైపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ డేట్స్, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. అదేవిధంగా సార్ మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏమన్నా చెప్పగలరా అంటే, మోస్ట్లీ మనకి అక్టోబర్ లాస్ట్ వీక్లో, ఈ మంత్ లాస్ట్ వీక్లో అయినా రావచ్చు, లేదంటే నవంబర్ ఫస్ట్ వీక్లో డెఫినెట్గా మనకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇంత లేట్ అయింది అంటే, మెయిన్గా ఫార్మసీకి సంబంధించినటువంటి సీట్స్ అయితే తగ్గించడం జరిగింది. సో దానివల్ల ఆ ప్రాసెస్ అంతా వాళ్ళు రన్నింగ్లో ఉంది కాబట్టి మనకు లేట్ అవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎస్టర్డే వీడియోలో మనం దీని గురించి ఫోకస్ చేసాం కదా, ఇది ఏపీ కోసం కాదు, మనకి ఇది కంప్లీట్గా తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పటికి ఇంకా నాకు తెలిసి మీకు డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, మనము ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం మీకు ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో తప్పకుండా మీ ముందుకు వీడియో అయితే తీసుకురావడం జరుగుతుంది. అంతవరకు మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఎస్టర్డే వీడియోకి సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ అదేవిధంగా ఏపీ స్టేట్ కు సంబంధించినటువంటి బైపీసీ కౌన్సిలింగ్ అయితే క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ గా కమెంట్ చేయడం ద్వారా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఫార్మసీ అప్డేట్స్ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్ లో పొందాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము అందించే ఫార్మసీ లేటెస్ట్ అప్డేట్స్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అన్ని కూడా మీ నోటిఫికేషన్ లో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.